మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్లా గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. విగ్రహదాత టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు సంయుక్తంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం మాత్రమే కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం, రాజ్యాంగం బాటలో నడవడం ద్వారానే నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సభ్యులు షేరిల్లా సర్పంచ్ బంజా లావణ్య రవి, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, కార్యదర్శి నంబూర్తి గుప్తా, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు సంధ్యా రామకృష్ణ, వెల్దుర్తి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రంగి కృష్ణ, సర్పంచ్ ఆదర్శ్ శివలింగం, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. షేరిల్లా గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. తెలియజేస్తున్నాము. ఇంతకుముందు అందరు కూడా నేను చాలా సందర్భాల్లో అన్న సోదరుడు ఇంతకుముందు మన ఆంజనేయ గౌడ్ గారు చెప్పారు, దండలేస్తలో విగ్రహాలు పెడితే మార్పు వస్తుంది అనేది కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. కరెక్ట్ 40 సంవత్సరాల క్రితం మా గ్రామం మాసాయిపేటలో, పెద్ద గ్రామం మీకు తెలుసు, మా నాన్నగారు ఇదే అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళ మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ ప్రాంతంలో పెట్టించినటువంటి మా నాన్నగారి ఆశయం ఆ రోజు నుంచే నాకు బీజం పడింది. అంబేద్కర్ అంటే ఏంది, అంబేద్కర్ వాదం అంటే ఏంది. ఆ విగ్రహం ఆవిష్కరణ అప్పుడు నేను స్కూల్లో ఉన్నా. ఆ కార్యక్రమానికి నేను కూడా పోయినా. అంటే ప్రతి సమావేశానికి, ప్రతి సందర్భానికి మనం ఆలోచన మొదలు పెట్టుకున్నప్పుడే మనలో మార్పు వస్తుంది. ఇంతకుముందు రవి చెప్పిండు. రవి తన అనుభవాలన్నీ జోడించి ఏ విధంగా మార్పు తీసుకురావాలి, ఫస్ట్ ఎవరు మార్పు రావాలంటే మొదటగా మనం మారాలి. అంబేద్కర్ ఆశయాలను ఫస్ట్ మనం పాటించాలి. నేను పదే ఇప్పుడు కాదు, 7-8 సంవత్సరాల క్రితం క్రియాశీలకంగా రాజకీయాల్లో యాక్టివ్ అయినప్పుడు నేను చెప్పిన మొట్టమొదటి అంబేద్కర్ జయంతి సమావేశంలో చెప్పింది అదే. సోదరులందరూ నా గ్రామంలో మరి అందరు సమావేశమైనప్పుడు చెప్పిన, మీరు ఇన్నిసార్లు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, ప్రతి కార్యక్రమాన్ని పిలిపిస్తున్నారు, ఇలా కనబడుతున్న మీరు అందరినీ చూస్తున్నా, మీలో నాకైతే ఏ మార్పు కనబడతలేదు. మార్పు మీలో రానప్పుడు ఎన్ని దండలు వేసుకుంటే, ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటే ఏం లాభం? ఫస్ట్ మనం మారాలి. అంబేద్కర్ గారు ఏం చెప్పిరో అది మనం పాటిస్తున్నామా లేదా, ఆ అంబేద్కర్ వాదాన్ని మనం సరిగ్గా మన జీవన మార్గం చేసుకున్నామా లేదా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత మన కుటుంబాన్ని మనం మార్చుకోవాలి. కుటుంబంలో మనం ఏ విధంగా క్రియాశీలకంగా మనం మార్పు తీసుకొచ్చుకోవాలి. మనకు ఉన్న రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏంది, ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా, మన కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకురాగలుగుతున్నామా లేదా. మరి అంబేద్కర్ గారు అంత పొందుపరిచినప్పటికీ కూడా నా కుటుంబం, నా వాడ ఎందుకు డెవలప్ కాలేదు ఒక్కసారి ప్రశ్నించుకున్నామా మనం? ఈ ప్రశ్న మొదలు కానంత వరకు ఇది కేవలం జాతరల మాదిరిగా, ఇది ఒక జాతర లాగానే వస్తుంది. ప్రతి సంవత్సరం జాతర వస్తుంది పోతుంది, కానీ మన బతుకుల్లో మార్పు రానంత వరకు మరి ఆ విగ్రహం పెట్టినందుకు కానీ, ఆయన జయంతి జరుపుకున్నందుకు కానీ మనకు ఎలాంటి లాభం లేదు. కాబట్టి నేను ఒక్కటే చెప్పిన, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా, మనలో ఫస్ట్ మనకు అవకాశం మొదటిది విద్య. మన క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను మనం అవలంబించుకోవాలి, నేర్చుకోవాలి. తర్వాత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి అవకాశాలను, రిజర్వేషన్లను సద్వినియోగపరచుకోవాలి, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. తర్వాత మన కుటుంబాన్ని క్రమేణా మనం రవీందర్ మాట్లాడినారు, తర్వాత ఆంజనేయ గౌడ్ గారు మాట్లాడినారు, ఒక తుఫాన్ లాగా మాట్లాడినారు, అవునా కదా? అంటే రవీందర్ మాట్లాడిన మాటల్లో ఒక ఆవేదన, ఒక ఆవేశము,
ఆయన అనుభవించిన ఆ కష్టాలు అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ రవీందర్ మాట్లాడుతుంటే చాలా ఆలోచింపదగిన విషయాలు మాట్లాడినారు. ఇవాళ ఆయనను నిలబెట్టింది అంబేద్కర్ స్ఫూర్తితోటి ఏదైతే నిలబెట్టిందో అది ఆయన విద్య. అంబేద్కర్ స్ఫూర్తితోటి ఆయన ఇవాళ కష్టపడి చదువుకొని, మీ గ్రామస్తుడే కష్టపడి చదువుకొని ఒక ఉద్యోగిగా ఇవాళ మీ ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడే ఆ శక్తిని, ఆ యుక్తిని ఇచ్చింది అంబేద్కర్ గారి ఆ స్ఫూర్తి. ఇవాళ ఆంజనేయులు గౌడ్ గారు కూడా మాట్లాడినారు. సో అందరు కూడా మాట్లాడిన విషయం ఏంటంటే నేను మరీ ఇంకా డీటెయిల్ వెళ్ళను. ఒకటి ఆయన స్ఫూర్తి ఇవాళ విగ్రహం పెట్టుకున్నాము. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశం ఏదన్నా ఉండని అండి, ఇవాళ భారతదేశం ఐక్యంగా ఉంది అంటే ఉందియా లేదా అన్న విషయాలు పక్కన పెడితే ఉంది అని నేను బలంగా చెప్తాను. ఎందుకు ఉంది అంటే మనం పక్క దేశాలను మనం చూడాలి. పక్క దేశాలు చూస్తే భారతదేశం పక్కన ఏ దేశం కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏ దేశం కూడా మన దేశం ఉన్నట్లు లేవు. మన మధ్యన ఉన్న విభేదాలు అన్ని కూడా ఏంది, ఒక ఇంట్లో గొడవలు పెట్టుకున్నట్లే అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉన్న గొడవలు తప్ప అంతకుమించిన పెద్ద విభేదాలు అవన్నీ కూడా మనం సమసిపోయే విభేదాలు. ఎట్లయితే అంబేద్కర్ గారి రాజ్యాంగం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని నిలబెట్టిందో, ఏ రకంగా స్ఫూర్తినిచ్చి ఇవాళకి కూడా 80 సంవత్సరాలైనా భారతదేశము ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో, అదేవిధంగా వెల్దుర్తి నుంచి కూడా మీరు పక్కకు వచ్చినారు. మొట్టమొదటి ఇది పాలక మండలి, మీరు కూడా సర్పంచ్కి వచ్చినారు. సర్పంచ్కి వచ్చిన తర్వాత మొదటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకొని మీరు కూడా మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నారు. మీ షేరిల గ్రామస్తులు కూడా అదే సమరసతోటి అదే ఐక్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము కూడా అభిలషిస్తున్నాము. అదేవిధంగా మీకు గ్రామ అభివృద్ధిలో కానీ మిగతా అన్నింటిలో కానీ చేదోడు చక్కగా చెప్పిండు. ఈరోజు అంబేద్కర్ విధానం అనేది మనిషిలోని జీవిత విధానమే అంబేద్కర్ విధానం. ఈ రోజు అందరం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉండగలిగినామంటే మన కోసానికి ఎంతో మంది జీవితాలు త్యాగం చేసుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఉండగలిగినాం. ఆనాడు స్వతంత్ర పోరాటంలో అయితేనేమి, ఈనాడు వెనుకబడిన వర్గాలు అనుకోండి, ఈ సమాజం కోసానికి, ఈ సమాజ రుగ్మత మీద, ఈ సమాజ అభివృద్ధి కోసానికి, ఈ దేశం కోసానికి ఎంతో మంది త్యాగాలు చేస్తే మాత్రమే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండగలిగినాం. నేను ఒకసారి అనుకుంటుంటా, నేను కూర్చున్నప్పుడు కానీ కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు, అంబేద్కర్ అందుకోసానికి ముందు చూపుతోని తర్వాత ఐజాక్ రాజకీయాలు ఉంటాయి, ఈ వాట్సాప్ యూనివర్సిటీ వస్తారు, ఈ పేద ప్రజలకి నా ప్రజలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందుకే విధంగా ఒక రకంగా రాజ్యాంగాన్ని రచించి ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఈ వర్గాలకు జరగదు, ఈ అణగారిన వర్గాల తర్వాత సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా ఉండాలని వారి జీవితాన్ని కూడా అర్పించిండంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నేను చూస్తుంటాం, ఒక సర్పంచ్ ఏంటి అంటానంటే ఈడొస్తే కళ్ళు ఇక్కడ వస్తాయి. నేను ఎప్పుడు రోడ్డు పైన వెళ్ళిన తర్వాత నేను కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డను, నేను కూడా హాస్టల్ చదువుకున్న బిడ్డను, నేను కూడా హాస్టల్ పరిస్థితులు తెలుసు. ఆనాడు అన్నం కోసానికి పరితపించే బిడ్డలు ఎంతో మంది వారి వల్ల ఈ రోజు తలెత్తుకుని తిరగడం జరుగుతుంది, సమాజంలో బ్రతుకు తెరుగు తెచ్చుకోవడం జరుగుతుంది. 100 సంవత్సరాలకి సరిపోయిన తర్వాత రాజ్యాంగంలో మార్పు తీసుకొచ్చిన ఇంకా కూడా అణగారిన వర్గాలు ఇంకా కూడా అణిగిపోతూనే ఉన్నారు. తర్వాత అందుకోసానికి నేను ఏమన్నా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఈ అణగారిన వర్గాలు అణిగిపోవద్దంటే ఏకతాటి మీద అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, నోరుకు ఏం తర్వాత ట్యాక్స్ లేదు, జిఎస్టీ లేదు, చాలా మంది చెప్తుంటారు. కానీ ఒకసారి ఆలోచన చేయండి, ఈరోజు ఈ సమాజంలో తర్వాత ఈనాటికి కూడా వెనుకబడ్డోడు వెనుకబడ్డట్టే ఉంటున్న తర్వాత ఉన్నోడు ఉన్నట్టుగానే ఉంటున్న తర్వాత అందుకోసానికే ఆ రోజు అమ్మ ఇందిరాగాంధీ గారు కానీ తర్వాత నెహ్రూ గారు కానీ ఈ సమాజానికి మనం ఏం చేయగలుగుతాం, తర్వాత ఈ సమాజానికి ఏం చేసినా ఆవుల రాజిరెడ్డి గారికి నమ్మకమాంజలి. ఆవుల రాజిరెడ్డి గారి కృషితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆయన మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆవిష్కరించినందుకు ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నాం. అంబేద్కర్ ఏ విధంగా ఉన్నాడో అందము, ఆ స్టెప్ అందద్దాలు మరో అంబేద్కర్ లాగా కనిపిస్తున్నాడు. రాజిరెడ్డి అన్న గారికి నమ్మకమాంజలి ఘటిస్తూ మాకు ఇక్కడికి వచ్చినటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారికి, మన వెల్దుర్తి ఎస్ఐ గారికి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అంజనేయ గౌడ్ గారికి,
మిగతా అందరూ పెద్దలు ఉన్నారు, గౌరవనీయులు ఏమనుకోకుండా పేరు పేరున పిలుస్తారేమో, సమయం ఆసన్నం అవుతుంది, ఉబ్బరిస్తుంది. కాబట్టి అంబేద్కర్ గురించి 2 మాటలు చెప్పగలుగుతా. అంబేద్కర్ బొమ్మను చూస్తున్నారు కానీ ఆయన చేసినటువంటి ఆశయాలు ఏంటి, ఆయన సాధించినటువంటి ఆయన కుటుంబం కోసం కాకుండా ఇక ఉన్నటువంటి జనాలకు, ఇంత పూర్వం ఉన్నటువంటి మన తల్లిదండ్రులకు, మన పిల్లలకు చేసినటువంటి ఆర్టికల్ గురించి కొందరు తెలుసు, కొందరు తెలియకపోవచ్చు. ఆయన తన కుటుంబాన్ని తన రౌండ్ టేబుల్ సమావేశం వారికి వెళుతున్నప్పుడు ఆయన కొడుకు దీనస్థితిలో ఉన్నాడు, అనారోగ్యానికి గురి అయినాడు. ఆయన భార్య నువ్వు వెళ్ళొద్దు, రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళొద్దు, ఇక్కడ సమావేశానికి వస్తున్నాడు రాజిరెడ్డి అని అంటే ఆయన ఎన్నో బాధలకు ఎదురుపెట్టి కూడా సిరిల గ్రామానికి వచ్చాడు. అదే విధంగా అంబేద్కర్ కూడా తన ఇంటి సమస్య వదిలిపెట్టి తన కుమారుడు సావు బతుకుల మధ్యలో ఉన్నాడు. అయినా నేను ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటిలో ఆయన కుమారుడు చనిపోయాడు. అయినా రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగించాలన్నారు. అంటే ఇంట్లో సపోజీడైంది గొల్ల కుటుంబంలో లేదు. ఎక్కువ 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే ఆలోచన సమాజ శ్రేయస్సు, సమాజ అభ్యున్నతి కొరకే చూసింది. కాబట్టి మన హృదయంలో వారి అభ్యున్నతికి, వారి ఆలోచనలకు మన స్థానం ఎల్లప్పుడూ కలిగించుకుంటూ వారికి ఇచ్చిన గౌరవం చెప్తుంది. తర్వాత స్వాతంత్ర ఉద్యమం తర్వాత మరి గణతంత్రం తప్పుకున్న తర్వాత మరి వారు అప్పటి నుంచి కూడా నిరంతరం మహిళల కోసం ఎంతో ఉన్న అభ్యుదయ భావాల గల నాయకునిగా వారు మహిళల కోసం మొట్టమొదటి ఏంటంటే అప్పట్లో మహిళలకు విద్య అభ్యసించాలంటే కట్టుబాట్లు ఉండేవి. అసలు మహిళలను విద్యాలయాల్లో పంపించేవాళ్ళు కాదు. కానీ వారు ఎంతో కృషి చేసి మహిళలను విద్యాలయాలు పంపించాలి. ఒకవేళ మహిళ చదువుకుంటేనే వారు ఏమనేవారంటే ఒక పురుషుడు చదువుకుంటే ఆ యొక్క నాలెడ్జ్, ఆ యొక్క డెవలప్మెంట్ ఒక కుటుంబానికే పరిమితమైనది. ఒక మహిళ కనుక చదువుకుంటే మొత్తం సమాజాన్ని ఉద్ధరిస్తుంది అని ఎప్పటికీ చెప్పేవారు. అందుకోసమనే వారు మహిళల ఎడ్యుకేషన్ కోసం బాగా పాటుపడ్డారు. తర్వాత రెండవది వారికి మనకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు. తల్లిదండ్రుల ఆస్తిలో వారికి సమాన భావం కల్పించారు. మూడవది వారికి కనీసం ఉద్యోగాల్లో అయితే ఆఫీసుల్లో అయితేనేవి పురుషులకు ఎంతైతే సాలరీ ఉందో మహిళలకు కూడా అంతే సాలరీ ఇవ్వాలని దానికి చట్టబద్ధత తెచ్చి మరి అదే విధంగా మరి ఇప్పుడు అందరికి కూడా లింగ భేదం లేకుండా అందరికి ఒకటే సాలరీ ఇస్తున్నారు. మనము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిన అంబేద్కర్ ను మనము సదా గుర్తుంచుకుంటూ మరి వారు చేసిన ఆశయాలను, వారు చేసిన సంకల్పాన్ని మనం ముందుకు తీసుకొస్తూ మన భావి తరాల వారికి మనకు ఈ యొక్క వారి యొక్క సంకల్పాలను, వారి యొక్క ఉద్దేశాలను ముందుకు తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇదంతా మన యువకులమైన మనమైనా ఉందని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిలబడగలిగి ఇలా చదువుకోగలిగి ఉద్యోగాలు చేసి చట్టసభల్లోకి ఈ రోజు స్త్రీలు కూడా రాగలుగుతున్నారంటే ఇది ఎవరి వల్ల? జస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన ఒక కులానికి ఎలా పరిమితం చేయగలుగుతాం? ఉమెన్ ఎంపవర్మెంట్ మనం చూసుకున్నట్లయితే హిందూ కోడ్ బిల్లులో ఆయన ఎన్నో విషయాలను ప్రస్తావించారు. దానికోసం ఆయన పదవిని రాజీనామా చేసినటువంటి వ్యక్తి, స్త్రీలకు సమాన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి, స్త్రీలకు అన్ని రకాలుగా చదువుకునే హక్కు కానీ, స్వేచ్ఛగా తిరిగే హక్కు కానీ, మాట్లాడే హక్కు కానీ, అందరికీ అన్ని రకాల హక్కులు ఇచ్చింది. మరి స్త్రీలంటే ఓన్లీ దళితుల్లోనే, అంటరాని వాళ్ళలోనే ఉన్నారంటే కాదు, అన్ని కులాల్లో ఉన్నారు కదా. మరి ఆయన అందరి కోసం చేసింది కదా. మరి ఆయన అంటరాని వాళ్ళకి సంబంధించిన వాడే ఎలా అవుతాడు? ఎస్సీకి సంబంధించిన వాడే ఎలా అవుతాడు? ఎస్సీ వాడకు సంబంధించిన వాడే ఎలా అవుతాడు? కాదు కదా. మరి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఆయన మన అందరి వాడు, ఆయన కొందరికి సంబంధించినటువంటి వాడు కాదు. సరే అయ్యా మేము చదువుకోవట్లేదు, నువ్వు ఎవరెవరి గురించో చెప్తున్నావు, చదువుకున్న వాళ్ళ గురించి వాళ్ళ కోసం చేసిండట ఆయన అని చెప్తున్నావు. మరి ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ లేబర్స్, వర్కర్స్ అందరం మనం కూలీ పని చేసుకొని కంపెనీలలో, ఇండస్ట్రీస్లలో అక్కడిక్కడ పనులు చేసుకొని కార్మికులుగా బతికే వాళ్ళమే కదా. మరి కార్మికులకు ఒకప్పుడు వెట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళు 12 గంటలు పని చేసేటోళ్ళు, అయినా సరిగా జీతం ఇచ్చేవాళ్ళు, తగిన వేతనం ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఆ 12 గంటల పనిని 8 గంటలకు కుదించి ఆ చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన ఒక వర్గానికి సంబంధించిన వాడు ఎలా అవుతాడు? కాదు కదా. మరి అదే కార్మికుల కోసం సమాన హక్కులు తీసుకొచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇన్సూరెన్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అండ్ 10 గంటలను తగ్గించినటువంటి వ్యక్తి, పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మెటర్నిటీ లీవ్స్, ఆడవాళ్ళు ఒకవేళ ఉద్యోగం చేసేటువంటి ఆడవాళ్ళు గర్భంతో ఉంటే వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ ఫ్రీగా పేడ్ లీవ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఇవన్నీ తీసుకొచ్చింది ఆయన్నే అమ్మ.
మరి అలాంటప్పుడు ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక వాడకో ఎలా పరిమితం?